సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో మన ఛానల్ ఒక సబ్స్క్రైబర్ అడిగిరు ఏంటంటే బీఏ వాళ్ళకి అలానే బీఎస్సీ వాళ్ళకి కూడా టాప్ డిగ్రీ కాలేజెస్ ఏమున్నాయో ఒకసారి వీడియో చేయమనంటే దాని మీదనే ఈ వీడియో చేస్తున్నా. ఓకే, బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళకి ఆల్రెడీ ఇదే ఛానల్లో వీడియో అప్లోడ్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ బీఏ. దీని తర్వాత ఇంకో వీడియో దీంతో పాటనే ఈరోజే మ్యాక్సిమం అప్లోడ్ చేసేస్తా. బీఎస్సీ వాళ్ళకి కూడా అప్లోడ్ చేసేస్తా. ఓకే రైట్. సో మీకోసం ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో లెట్ us కమ్ టు అవర్ టాపిక్. చూడండి, బీఏ టాప్ కాలేజెస్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ టాప్ కాలేజ్ ఏమున్నాయి, దోస్త్ అడ్మిషన్ ద్వారా ఉన్న కాలేజెస్ పేర్లే మీకు చెప్పబోతున్నా దీంట్లో. ఓకే, సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో. ఓకే రైట్. సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ కాలేజ్ ఈజ్ నిజాం కాలేజ్. ఫస్ట్ నెంబర్ 1 కాలేజ్ వచ్చేది స్టేట్లో నెంబర్ 1 కాలేజ్ అది ఏదైనా ఉందా గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే అది ఏంటిదంటే నిజాం కాలేజ్. ఓకే, నిజాం కాలేజ్ ఈజ్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అన్నట్టు ఇది. ఓకే, దీంట్లో అడ్మిషన్ రావాలంటే మీకు కట్ ఆఫ్ కూడా ఎక్కువనే ఉంటుంది, నియర్లీ 950 కొన్నిసార్లు. ఓకే ఓకే కొన్నిసార్లు 950 అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, 950 లేదా 930 కేటగిరీ వైజ్ ఒక 900 అట్లా ఎక్కువ ఉండాల్సిన అవకాశం దీంట్లో ఎక్కువ ఉండాలి. ఓకే రైట్. ఇది మోస్ట్ పాత కాలేజ్ అన్నట్టు, ఇది నిజాం కట్టిన అప్పుడు హిస్టారిక్ కాలేజ్ అన్నట్టు. కైండ్ ఆఫ్ చాలా పెద్ద పెద్ద లీడర్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఏంటంటే మీకు కోచింగ్ ఏదైనా మీరు గవర్నమెంట్ యూపీఎస్సీ అయినా లేదా స్టేట్ లో ఉన్న గ్రూప్స్కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉంటే బెటర్ అన్నట్టు. దీంట్లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అవి మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే రైట్, దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది సిటీ కాలేజ్, సెకండ్ కాలేజ్. సిటీ కాలేజ్ కూడా నిజాం టైంలోనే కట్టిన కాలేజ్, పాత కాలేజ్ ఇది. ఓకే రైట్. దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ఆనర్స్ అనేది వచ్చింది ఒక 3 years బ్యాక్ నుంచి. ఓకే రైట్, ఎకనామిక్స్లో వచ్చింది. ఓకే, ఇది ఒక స్పెషలైజేషన్, వేరే కాలేజీలో అంత ఘనంగా లేదు. ఓకే రైట్, ఇన్ డిమాండ్ ఉన్న కైండ్ ఆఫ్ కోర్స్ అన్నట్టు 4 years ఉంటుంది, మిగతా ఏమో 3 years ఉంటాయి. ఓకే రైట్, జర్నలిజంలో అయినా చేయొచ్చు మీరు. ఓకే రైట్, అలానే జియోగ్రఫీ దాంట్లో కూడా. ఓకే రైట్, సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ దీంట్లో కూడా మీరు చాలా వెరైటీ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మనకి సిటీ కాలేజ్లో. దీంట్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువలో అయినా సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని అయితే మర్చిపోకండి, దీనిలో అయితే మ్యాక్సిమం అప్లై చేయండి. ఓకే, నవ్ లెటస్ కమ్ టు ద థర్డ్ కాలేజ్ ఈజ్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. ఓకే రైట్, ఇది ఎక్కడ ఉందంటే గగన్ మెహల్ దగ్గర ఉంది. ఓకే, స్ట్రాంగ్ అకాడమిక్ డిసిప్లిన్ ఉన్న కాలేజ్ అన్నట్టు. దీంట్లో మనం చూసుకుంటే ఏంటంటే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలానేమో సైకాలజీ. ఓకే, ఇవి ఏమో ఫేమస్ అన్నట్టు ఇక్కడ ఉన్న కోర్సెస్లో. ఇంకా చాలా కూడా ఉంటాయి, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే రైట్, ఎన్వైర్న్మెంట్ కూడా మంచిగా ఉంటుంది స్టూడెంట్స్ది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఏముంటుంది అంటే అది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇది యూనివర్సిటీ లాగా అయిపోయింది, కాకపోతే యాక్చువల్ కాలేజ్ ఏంటిదంటే ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ అన్నట్టు ఇది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద టాప్ ఉమెన్స్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అంటే ఏదైనా ఉందంటే అది ఇదే కాలేజ్. దీనిలో చాలా అంటే చాలా హానర్స్వి. ఓకే రైట్, అండ్ యాజ్ వెల్ యాజ్ సోషలిజం అని చాలా మీకు స్పెషలైజేషన్స్లో బీఏ డిగ్రీ అనేది ఇక్కడ ఆఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కాలేజ్ అన్నట్టు ఇది కూడా. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ యూ కెన్ కన్సిడర్, ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అన్నట్టు ఇది, వాళ్ళకి దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ కాలేజ్ ఏంటంటే బీజేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. దీంట్లో మనం చూసుకుంటే ఇదేమో నారాయణగూడలో ఉంది, ఇది కూడా పాపులర్ కాలేజ్. ఓకే రైట్, ఇక్కడ మనం చూసుకుంటే ఆర్ట్స్ వాళ్ళకి చాలా, ఇది కూడా దీనిలో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ మనకి సబ్జెక్ట్స్తో మనం తీసుకొని అక్కడ కూడా జాయిన్ అవ్వాల్సింది ఉంటుంది. ఓకే, స్పెషలైజేషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవి మీకు టాప్ కాలేజెస్ ఫర్ బీఏ వాళ్ళకి కోసం. ఓకే రైట్, ఇంకో వీడియో అప్లోడ్ చేయబోతున్నా, అది ఓన్లీ ఫర్ బీఎస్సీ స్టూడెంట్స్ అన్నట్టు. సో ఎంటైర్లీ మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ బీబీఏ మెజారిటీ వాళ్ళది అయిపోయింది. ఓకే, అంటే బీఎంఎంఎస్ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళ కోసం చూడండి బీఏ, బీఎంఎస్ లేదా అంటే బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్. ఓకే రైట్, బీబీఎం వాళ్ళు ఇది అంతా ఒకటే అన్నట్టు కైండ్ ఆఫ్, వాళ్ళవి కూడా అదే అనుకోండి. కాకపోతే ఇది బీఏ వాళ్ళ సబ్స్క్రైబర్ అంటే వాళ్ళ మీద ఆయన చెప్పింది కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అలానే బీఎస్సీ వాళ్ళకు కూడా అప్లోడ్ చేయడానికి పోతున్నా. సో లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.